హాయ్ ఫ్రెండ్స్, మనం డోర్కి అయితే ఇప్పుడు తోపడ వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఓకే, నువ్వేం సాంగ్స్ పెట్టొద్దురా, మా వాడు ఊరికి సాంగ్స్ పెడుతున్నాడు. బొమ్మ ఎత్తి ఎగిరి పడుతుంది. ఆన్ చేస్తున్నాం మరి. ఓకే, డన్. అది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డోర్ని అయితే వేస్తున్నాం కదా, ఇది ఎటు సైడ్ బెండ్ ఉంది అనేది చూసి వేసుకోవాలి. ఓకేనా? ఎటు అంటే అట్లా కొట్టినాం అనుకో బాగుంటుంది, అటు రాదు, నీట్గా రాదు. నార్మల్ బ్లేడ్లు అయితే తెగవు ఫ్రెండ్స్. చూడండి, ఒక టైం కింద ఫోటో దబ్బు, పైన ఆయిల్ అయ్యి. ఇది వచ్చేసి మనకు 8 ఇంచులు కావాలి. 2 ఇంచులు గడ కొడుతుంది. పక్కన ఇటు మళ్ళీ కట్ చేద్దాం. గేజ్లో దొబ్బడం కంటే ముందే దానిలోనే ఎటు ఉంటాయా. దీనికి కొలతలు లేపో. అంతా సొట్టగా ఫుల్లు అన్నీ ఫ్రెండ్స్. ఇటు సైడ్ కోసేదానిలే ఫ్రెండ్స్, ఇటు సైడ్ వేసుకోండి. పోతుంది, మామూలుగానే పోతుంది. కేజీలో దబ్బితే పోతాలే పా. ఏమంట ఇది చూడండి, ఇటు సైడ్ కలర్ ఉంది, ఇటు సైడ్ కలర్ లేదు. ఇటు సైడ్ కలర్ లేదు, ఇటు సైడ్ ఫుల్ ఉంది. బొక్క హే, ఇటు సైడ్ దబ్బుకున్నాం. సరియా?
ఆడు రాంగ్ అయింది, అది చెప్పు. మిషన్ సౌండ్ ఎక్కువగా వస్తుండొచ్చు ఫ్రెండ్స్, కొద్దిగా బర్రాయించో లేదా సౌండ్ తక్కువ పెట్టుకొని చూడండి. ఒకే వీడియో అయితే బాగుంటుందిలేండి, కానీ సౌండ్ మాత్రం తక్కువ పెట్టుకొని చూడండి. ఇయర్ ఫోన్స్ అస్సలు యూజ్ చేయొద్దు, చెవులు పోతాయి చూడండి. రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి పూయించా నీ జడ కోసం, రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా. వాయిస్ అన్న క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్? ఈ సౌండ్ ఎక్కువ వస్తుందంటారా? చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరు చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు వచ్చినారు కాబట్టి కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే ఫస్టే స్కిప్ చేసింటే అసలు అడిగేటోని కూడా కాదు. అందుకే ఇంతవరకు చూసినారు కాబట్టి కామెంట్ చేయండి అంటున్నా, అలా అన్నమాట. అడగనులే చిరునామా. కొరకలేదు అది. ఓకే, ఎందుకు తీస్తున్నా అంటే లాస్ట్ వీడియో బాగా వ్యూస్ వచ్చినాయి, అందుకు తీస్తున్నా అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే, కుట్టుమా కుట్టుమా.
ఫస్ట్ అన్ని దొబ్బేదేలే మందం. చెక్కలు పడుతున్నాయి దీని కింద. పట 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 అంటే ఇవి కొట్టివేదే. అదే 30 minutes. ఓ పొట్టు ఫుల్ అయిందా? ఇప్పుడు బ్లేడ్ ఎక్కించి వీటినల్లా 8 ఇంచుల కట్ చేస్తున్నాము. మీరు చూడండి బ్లేడ్ ఎక్కించుకోవాలని అని వినపడుతుందా వాయిస్ అయితే. ఇక్కడ చాలా బ్లేడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఏ బ్లేడ్ ఎక్కించుకోవాలి చూడండి. ఏ బ్లేడ్ ఎక్కించుకోవాలి చూడు, కామెంట్ చేయండి. కరెక్ట్ 14 minutes దగ్గర ఏ వీడియో ఏ బ్లేడ్ ఎక్కించుకోవాలి డైలీ చూస్తున్నారు కదా, చెప్పండి. క్విజ్ ఇది క్వశ్చనా అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఏదోటి అనుకోండి. ఇక్కడ ఒకటి కనపడుతుంది సిలిండరు. అదేంటికి ఫైర్ యాక్సిడెంట్, CO2 ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కొట్టనీకే గ్యాస్. అన్నదే అది, నాది కాదు. నాది ఆడబెట్టినారో మీరే, నీకే తెలుసు. ఇప్పుడు ఈ బ్లేడ్ మనం ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సైజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 బ్లేడ్స్ ఉన్నాయి వీటితో, దీంతో కలిపి. దీనికి ఇవి యూజ్ చేయాలి. ఓకే నాయన కార్పెంటర్లు, మీరు చూస్తే వీడియో ఊకుండండి. ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి సజెషను. మేము 2002 చేసినాము ఈ పని, 2000 చేసినాము, 3000 చేసినాము అని చెప్పుకోకండి. ఎవరిని ఇష్టం అంది వీడియో వేసేం మీకేం నొప్పి అవుతుందా? స్కిప్ చేయండి అంతే. మీకు వచ్చంటే స్కిప్ చేయి పని అంతే. చూడాలని అనిపిస్తే చూడు అంతే. మేము 2000 వేసినాం, 6000 వేసినాం, వద్దా వాళ్ళని. ఇదేం కలికే? ఓయ్ చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కాల్స్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. మధ్యలో కాపీరైట్ పడిపోతుంది. నిన్న చేసిన గుడ్ మార్నింగ్ లైవ్కి అలాగే కాపీరైట్ పడిపోయింది. మెసేజ్ వచ్చింది, అదేందో బప్పా 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 అని వచ్చింది పాట. ఆ పాటకి దానికే అంటే లాగ్ ఓపెన్ చేసింటే నువ్వు వీడియో వచ్చింటది కదా. వెంకటేష్ గడియలకు పెట్టిన పాట అది వచ్చింటే కాపీరైట్ పడింది. చూసుకోవా అని క్లెయిమ్ చేయవాడు. మళ్ళీ వాడు ఎక్కువ చేయకుండా పాపం ఏదో నార్మల్గా చేసినాడు, అందుకు రిమూవ్ చేసుకున్నాను నేనైతే. ఆ లైవ్ అయితే వేస్ట్ కాలేదు. కానీ కాపీరైట్ స్ట్రాంగ్ పడిందంటే స్ట్రైక్ బొమ్మ ఎత్తిపోతుంది అనమాట. తెలుసుకోండి అందరూ.
వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బాగుంటుంది, మీకు కూడా బాగుంటుందిలే. ఆటగదరా శివా, ఆటగదరా శంకర, నాలోని ఎవరైనా ఓవర్ అవుతున్నారు రంజిత్ మాటలు. ఇలా చాలా ఓవర్ అవుతున్నావు మాటలు. డైరెక్ట్ పోయాను మొగోన్ అయితే మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మనది. ఆన్ చేసుకొని ఇక కట్ చేసుకోవడమే. ఓకే, 7 ముక్కలు పెట్టేసినాము. నువ్వేం ఫీల్ కావద్దు తమ్ముడు. కుర్చీలు వస్తాయిలే, కుర్చీలన్నీ. అదే ఫ్రెండ్స్, ఏడు ముక్కలు అయితే పెట్టుకోవడం జరిగింది. 7 ముక్కలు. ఓకే, మళ్ళీ దీన్ని తోపడా కొడితే 7:30 వస్తుంది. ఓకే, డౌన్ డౌన్ కరో. కింద పెట్టు, కింద పెడితే బాగుంటుంది. ఇంకా ఇట్లా కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేతులు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇది ఊడిపోవాలి. ఇప్పుడు బలం ఉంటుంది కోసేసినాక. ఇది ఒక్కటి వెరైటీ కొద్దాంలే. పెద్ద సైజు బ్లేజ్ వేసుకొని ఒకటేసారి వేయచ్చు. కానీ ఏమవుతుందంటే ఇవి క్రాస్ వచ్చేస్తాయి పెద్ద సైడ్ బ్లేజ్. చూడండి కార్పెంటర్ల కష్టం ఎలా ఉందో. మీ కంటెంట్ ఏంటి, మీ కంటెంట్ ఏంటి అని ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారు. ఇంతకంటే కంటెంట్ కావాలా మీకు? మీకు మా వాయిస్ వినపడుతుందో లేదో నాకైతే పూర్తిగా తెలీదు. మళ్ళీ ఎడిటింగ్ చేసి కూడా చెప్తాను. కంటెంట్ ఏంటి అనే వారికి ఇదే నా కంటెంట్. మండుతున్నట్టుంది. ఎవరికి అదో మటానికి ఉందే. దీని మీద పెడదాం అన్నీ, అంతే. ఏముంది
మళ్ళా కొద్దాం. ఇటీ బద్ద ఎంత దూరం ఉంది? ఉందిలే, లోపలే ఉందిలే, కట్ చేయడం కరెక్టే. ఓకే, మరి బ్లేడ్ ఇప్పుకొని మనం చేయాలి. గేజ్లో దొబ్బేదేలే. బ్లేడ్ ఇప్పుకొని మరి ఏం చేయాలంటే గేజ్లో దొబ్బాలి ఇప్పుడు అన్నీ. మనం ఇంతసేపు తోపుడు వేసుకున్నట్టు వల్ల. ఇంతలోకి వచ్చి బ్లేడ్ ఇప్పుదురా. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు మీకు కనపడతాడు. ఈయన పెద్ద పిల్లోడే, మాటలేమో చూడ్డానికి మాత్రం చిన్న పిల్లోడు. యూట్యూబ్కి ఎడిటింగ్ ఏం లే, మాట ఏం మనం రాంగ్ మాట్లాడుతున్నామా కదా ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా కానీ మా సందేహంలో రాంగ్గా అనిపించినా, ఏదైనా బ్యాడ్గా అనిపించినా స్కిప్ అయితే చేయండి, తిట్టొద్దండి. అంటే కొద్దిగా ముందుకు అనమాట, 2 seconds అలా. నేను ఏం ఎడిటింగ్ చేయలేను. ఓకే, ఎడిటింగ్ చేసేంత టైం మాకు లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరైతే బాధపడొద్దండి. మేమేమన్నా తిడుతున్నామని. నేను ఎవరిని ఏం తిట్టట్లేదబ్బా, ఓకేనా. ఇదిగో మా వాడు ఇప్పుడు తీస్తున్నాడు కదా. వీడియో అయితే బాగా క్లారిటీగానే వస్తున్నట్టుంది నాకు తెలిసి. ఓకే, అది ఓకేనా ఫ్రెండ్స్. బ్లేడ్ ఇప్పుతున్నాడు. గేజ్లో దొబ్బేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అంటే జస్ట్ 2 seconds నిలబడండి. వెనకమ్మడే కంటిన్యూ అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రెండ్స్ మీరు ఓకే, ఇప్పుడు మనం గేజ్లో అయితే దొబ్బుతున్నాం, బ్లేడ్ ఎక్కించుకున్నాం, కట్ చేసినాం. మీరు అలాగే ఉన్నారు, నేను ఇలాగే ఉన్నాను. ఓకే, ఇప్పుడు గేజ్లో దొబ్బుతున్నాం, చూడండి. ఆన్ చేయండి మీరు. ఇప్పుడు ఇటు సైడ్ దొబ్బినాము, ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ దొబ్బుతున్నాను. గేజ్ అక్కడ ఫిట్ చేసినాను. సేమ్ మనకు ఎంతైతే తెగలో అంతే. ఓకే, నీ ఆవిడ టైట్ ఉందా, బిర్రు ఉందా, లూజ్ ఉందా అని తెలుదా? పోతుంది. కనపడుతుంది కదా పూర్తిగా. వీడియో అయితే తెగుతా పోతుంది. అదిగోండి, అక్కడ పొట్టు పోతుంది, ఇది పోతా ఉంది. ఆటోమేటిక్గా లాక్కుంటుంది. కానీ ఏం చేసినా కొద్దిగా జాగ్రత్తగా అయితే చేయాలి ఫ్రెండ్స్. తొందరపడి ఏం నిర్ణయం తీసుకుని బొమ్మ ఎత్తిపోతుంది. ఓకే, ఇవన్నీ కలిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4-inch రీపర్స్ ఉన్నాయి కదా, అవి వేస్తాం మనం. చూస్తారా, ఇలాగే కంటిన్యూ అవుతారు కదా. ఇక్కడ స్కేల్ అయితే మనకు కనబడుతుంది కదా. ఈ స్కేల్లో ఇక్కడ 4-inch ఉంది. 4-inch కంటే కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. ఓకేనా? వినపడుతుందా? అర్థమవుతుందిలే, మీకెందుకు అర్థం కాదు? మీరు ఆల్రెడీ జీనియస్, ఇంత దూరం వచ్చినారంటే. మన కిషోర్ అన్న అంటాడు, తమ్ముడు ఇది లాంగ్ వీడియో అంటున్నావు, ఏదో 5 minutes పెడుతున్నావు అని. అందుకే ఇప్పుడు 30 minutes పెడుతున్నావు. మరి చూడన్నా కిషోర్ అన్న, డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తోడగొట్టిందట. ఇలా ఒక్కటి కలసలేదని డిసప్పాయింట్ అవ్వద్దండి ఎవరు.
ఏంది 6 అవే 6 కదా అవి 7 7:30. ఇటు సైడ్ కొద్దిసేపు అటు సైడ్ కొద్దిసేపు దొబ్బాలి ఫ్రెండ్స్. మళ్ళా దొబ్బాలి అన్నీ. ఇవన్నీ తీయాలి కదా. గడ్డగందిలే. గేజ్లో దబ్బుతుంటే మధ్యలో కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్. కరెంటు పోయింది, ఇంకా ఎవరేం చేయలేరబ్బా. కొద్దిసేపు ఉండాలి కరెంట్ వచ్చేంత వరకు. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి. మాట్లాడుతూనే కరెంట్ అయితే వచ్చింది. ఆన్ చేయరా మళ్ళీ మిషన్. కరెంటు పోతే చాలా తిప్పలు ఫ్రెండ్స్. మీరు కూడా కరెంటుతో ఎప్పుడైనా ఇబ్బంది పడినారా? కామెంట్ చేయండి, అన్నిటికీ కామెంట్ చేయండి. అన్నీ పట్టుకుంటావు అయితే మళ్ళీ బంద్ చేయండి. ఇక్కడ ఓకే, ఈ గేజ్కి అయితే మనకు కలసలేదు. ఇవి ఇంకా అక్కడక్కడ తోపడ పడలేదు. మళ్ళీ కొద్దిగా ఎత్తుతున్నాను ఒక దారం అన్నమాట. దారం అయితే చూద్దాం. ఆయన కలసలేదు. రెండు ఒకటేసారి దొబ్బుదాము, తొందరగా పోతాయని అలా ఎవరేమనుకోదండి. ఇవేంటి పెడుతుంది పనుకునేటి తప్పినేటి. ఇప్పుడు అవి అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పార్ట్ 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని తగ్గిద్దాం. ఓకే, ప్లెయిన్ చేసేద్దాం. మార్చి ఇలా ఆడ పెట్టుకుంటే
స్కేల్ అందుకో. మధ్య మధ్యలో ఇలాంటి చిక్కులు వచ్చి పడుతుంటాయి. మనోడు ఆడ అన్నో పైన పెట్టుకున్నాడు. దుమ్ము వస్తుంది, మీకు కనపడుతుందా? ఆ దుమ్ము చాలా కష్టం. మీరేమంటారు? సింపులే, కార్పెంటర్ పని అంటారు. తోపుడు ఫినిషింగ్ ఎలా వచ్చింది కదా. గేడీలు అనుకోండి, అన్నీ మొత్తం పూరా వచ్చాయి. ఇలా ఉండేవి తోపుడు వేయక ముందు. తోపుడు వేసిన తర్వాత ఇలా వచ్చినాయి. చూడండి, ఇక్కడ రఫ్ ఉంది కదా, ఇప్పుడు నీట్గా స్మూత్గా వచ్చినాయి అనమాట. అది ఫ్రెండ్స్, వీడి వరకు వచ్చింది మన వరకు. మళ్ళీ పార్ట్ 2 వచ్చేసి మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? పార్ట్ 1 అనుకోండి ఇది, ఎందుకంటే లెంతీ అయిపోతుంది వీడియో. ఇప్పటికే మీకు చాలా మోపై ఉంటుంది చూడడం. చూసింటే పర్వాలేదు, చూడకుంటే అనమాట, ఓకేనా? అది మరి.